నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం చూడ్డానికి 3 దేశాల యుద్ధం, కానీ ప్రపంచ దేశాలను ముప్పెటా ముంచుతుంది. ఇదేదో వస్తాదుల కుస్తీ యుద్ధం కాదు. దేశాల ఆర్థిక వ్యవస్థలనే కుల్లబొడుస్తున్న యుద్ధోన్మాదం. ప్రపంచ పోలీసు అమెరికా ఆధిపత్య యుద్ధం. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇది అమెరికా గన్బోట్ డిప్లొమసీ. ఆశయాలు సంఘర్షించే వేళ ఆయుధం అలీనం కాదు, కానీ ఇక్కడ సంఘర్షించేవి ఆశయాలు కాదు. అమెరికా దురాశ, ఇజ్రాయెల్ పేరాశ. ఇరాన్ చమురు నిల్వ కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు, అమెరికా గన్బోట్ డిప్లొమసీ వెరసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమయ్యే ప్రమాదంలో పడింది. ఎక్కడో సాగుతున్న యుద్ధం దేశ విదేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా ఇరాన్ మీద అమెరికా అనేక ఆయుధాలు ప్రయోగించింది. ఇజ్రాయెల్ సహకారంతో సాగుతున్న ఈ సమరం ప్రపంచ దేశాలని ప్రభావితం చేస్తుంది. సముద్ర తీర దేశాల మీద ఆధిపత్యం కోసం అమెరికా అనుసరిస్తున్న గన్బోట్ డిప్లొమసీ మిత్ర శత్రు దేశాల తలరాతని మారుస్తోంది. హర్ముజ్ జలసంధి మూసివేతతో పర్షియన్ గల్ఫ్ మండిపోతుంది. ప్రపంచమే చిగురుటాకులా వణుకుతోంది. అమెరికా గడిచిన ఫిబ్రవరి 28న ఇరాన్ మీద చేపట్టిన అర్ధరాత్రి దాడిని ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అంటున్నారు. అమెరికా ఇరాన్ దాడిలో సుప్రీం కమాండర్ ఐతుల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. ఆ తర్వాత అనేక విధ్వంసాలు చోటు చేసుకున్నాయి. చమురు సరఫరా నిలిచిపోయింది. ప్రపంచ దేశాలను చమురు సంక్షోభం చుట్టుముట్టుంది. ఆయిల్ ఎక్కడ కొనాలో కూడా అమెరికా చెప్పాలి. సామ్రాజ్యవాదానికి ఇంతకంటే పరాకాష్ట మరొకటి ఉంటుందా? మొన్నటిదాకా సుంకాలతో బెదిరించిన అమెరికా ఇప్పుడు గన్ బోట్ డిప్లొమసీతో దేశాలను లొంగదీసుకునే విధానాన్ని అనుసరిస్తోంది. ఫిబ్రవరిలో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర $70 మార్చి మొదటి వారానికి $110 దాటింది. హర్ముజ్ జలసంధిలో చమురు సరఫరా వాటా 20% ఉంది. ఇప్పుడు ఈ జల రవాణా మార్గం మూసివేతతో కొత్త మార్గాలకు రవాణా నౌకలను మళ్లించాల్సి వస్తుంది. ఫలితంగా రవాణా వ్యయం తడిసి మోపెడవుతుంది. ఇంధన ధరలు పెరిగిపోవడం వల్ల మన దేశం సహా పాకిస్తాన్, ఆఫ్రికా దేశాల్లో ద్రవ్యోల్బణం 8 నుంచి 12% చేరింది. దేశ విదేశాల్లో స్టాక్ మార్కెట్లు దెబ్బతిన్నాయి. అలా మొదలైంది. ఇదేదో సినిమా టైటిల్ కాదు. అమెరికా హఠాత్తుగా ఇరాన్ మీద దాడి ఎందుకు చేసిందో తెలుసా? సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ ఒత్తిడితోనే ఆకస్మిక దాడికి దిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మిత్రదేశాల నుంచి శత్రుదేశాల దాకా ఫలితం అనుభవిస్తున్నాయి. వేలాది మంది అమాయకులు, చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు ఇరాన్లో 1200కు పైగా మంది, లెబనాన్లో 570 మంది చనిపోయారు. అమెరికా విచక్షణ రహితంగా వదిలిన ఓ క్షిపణి పాఠశాల మీద పడి 175 మంది బాలికలు మరణించడం విషాదం. టెహ్రాన్, ఇస్ఫహాన్, ఫోర్డోలోని అణుస్థావరాలు, భూగర్భ క్షిపణి నగరాలు, చమురు డిపోలు ధ్వంసమయ్యాయి. ట్రంప్ కనికరం లేకుండా వ్యవహరించడంతో ఈ పరిణామాలు సంభవించాయి. గల్ఫ్ దేశాలలో చమురు లీకేజీలు, డీసాలినేషన్ ప్లాంట్ల విధ్వంసంతో పర్యావరణానికి తీరని హాని జరుగుతుంది. అమెరికా మాత్రం ఆయుధ ఎగుమతులు పెంచింది. డాలర్ విలువ పెంచుకుంటుంది. గల్ఫ్ ప్రాంతంలో చమురు రవాణా, హర్మోజ్ జలసంధి మీద నియంత్రణకే అమెరికా, ఇజ్రాయెల్ సాయంతో ఈ దాడిని చేపట్టింది. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ, లయన్స్ రోరింగ్ లయన్ పేరు ఏదైనా కావచ్చు, కానీ ఇజ్రాయెల్ సహకారంతో అమెరికా సాగిస్తున్న యుద్ధం ప్రపంచాన్నే కుదిపేస్తోంది. దేశాల ఆర్థిక వ్యవస్థలే తల్లక్రిందులయ్యే ప్రమాదం పొంచి ఉంది.